ఏ చిన్నది వచ్చినా కూడా మేము కూడా ఓర్చుకునే పరిస్థితిలో లేదు. ఈ రోజు ముఖ్యంగా ఈ ఆపరేషన్ లో కూడా సింధూర్ ఒకటి మంచి ప్రపంచ దేశాలలో ఒక మంచి మనం మెసేజ్ పంపించాం. ఈ రోజు ఖురేషి గారు, ఈ రోజు సోఫియా ఖురేషి గారు వైమానిక దళం కమాండర్, ఆయమ గారు విక్రమ్ గారు, ఈ రోజు చాలా సింగ్ గారు శాంతి పరిరక్షణ వాళ్ళ కమిటీలో కూడా వాళ్ళు ఎంతో పనిచేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇవాళ ప్రెజెంటేషన్ బాగా చేశారు భారతదేశం తరఫున. ఈరోజు కేంద్రంలో కూడా ఉన్న ఏ పార్టీ అయినప్పటికీ కూడా పార్టీలకు సంబంధం లేని విషయం. విదేశాలు మన మీద దండెత్తే యాత్రకు వస్తే మేమేమన్నా కూర్చొని ఉండేటోళ్ళం కాదు కదా. ఈ రోజు మన అందరం కూడా సమతుల్యంగా ఈ రోజు పోరాటం చేసిన అవసరం ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఈ రోజు దేశ పరిస్థితుల మీద అవగాహన ఉండాలా. ఇంకోటి ముఖ్యంగా మనం కాపాడుకునే పరిస్థితులలో కూడా అందరి సహకారాలు అందిస్తుండాలి. ఎక్కడ ఏం జరిగినా కూడా దాని శాంతి భద్రతల కింద ప్రతి మానవుని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎలాంటి దుశ్చర్యలకు పాటుపడ్డ పాకిస్తాన్ మనందరం కూడా రెడీగా ఉండే పరిస్థితులలో ఈ రోజు ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు ముఖ్యంగా సోఫియా ఖురేషి గారు, ఈ రోజు వైమానిక దళ కమాండర్ గారు, ఈ రోజు ఆమె నిజంగా కూడా ఆమె మాట్లాడిన తీరు ప్రెజెంటేషన్ చాలా బ్రహ్మాండంగా, ఆ ముగ్గురు మంచి ప్రెజెంటేషన్ ఇండియా తరఫున ఇచ్చారు. దే ఆర్ ఎవ్రీబడి అప్రిషియేట్ దాట్. మనమే కాదు ప్రపంచ దేశాలు కూడా చాలా అప్రిషియేట్ చేశాయి. ఈ రోజు మనం చేసే కార్యక్రమంలో కూడా హిందుత్వంలో, హిందూ బెడ్లలో మనం అరాచకాలు సృష్టించడమనో ఒక సామాన్యులను చంపడం అనేది మన దానిలో లేదు. మనము ఓర్చుకునే శక్తి కూడా మన దగ్గర లేదు. ఈ రోజు మన చరిత్ర చూస్తున్నాం. భారతదేశ చరిత్రలో మొదటి నుంచి కూడా ఔరంగజేబు వరకు చూసాం, కథలన్నీ విన్నాం. ఇంగ్లీష్ వాళ్ళ పాలన కూడా మన వాళ్ళు ఎంత కష్టపడి పోరాటాలు చేసింది. ఈ రోజు కూడా ఇక్కడి నుంచి ఇటువంటి జరగకుండా ఈ తగిన శాస్తి వాళ్ళకి జరగాలి. వాళ్ళకి తగిన రీతిగా మనం బుద్ధి చెప్పాలి. ఇది ప్రపంచ దేశాలు కూడా మనకే మద్దతు ప్రకటిస్తున్నాయి కాబట్టి న్యాయం ఉంది. ఈ రోజు అమాయకులైన ప్రజలను హింసించి చంపడం ఇది దురదృష్టకరమైన. ఇంకా పాకిస్తాన్ పూర్తి ఆర్థిక వ్యవస్థనే కూలిపోయింది. ఆడ ఏ ప్రధానమంత్రి కూడా కొన్ని రోజులు ఉంటాడు, జైలుకు పోతాడు. అంత ఆధిపత్యం నడిపించే దేశం అది. ఆ దేశంలో ప్రోత్సహిస్తున్నాం. ఇటువంటి వ్యక్తులకు ప్రోత్సాహం జరుగుతుందంటే ప్రభుత్వమే 8 ప్లేస్లలో ట్రైనింగ్ క్యాంపులు అవి జరుగుతున్నాయంటే పాకిస్తాన్ కి సోయి ఉండదా? ఇది అబద్ధమైన ఆయన ఫారెన్ మినిస్టర్ మాట్లాడాడు. ఆయన పేరు ఆయన కూడా మాట్లాడుతూ ఏం చెప్పలేకపోతున్నాడు. మింగుడు వెళ్తలేదు ఆయనకి. ఈ విషయంలో కూడా ఎట్లా ప్రెజెంట్ చేశాలి. ఫారెన్ ఇంటర్వ్యూ జరిగిన టీవీలలో ఏం చెప్పలేకపోతున్నాడు. నేను ఏమంటున్నా అంటే ఎక్కడైతే న్యాయం అక్కడ మాట్లాడాలని పరిస్థితి ఉంటుంది. ఎక్కడైతే తప్పుడు పనులు చేస్తారో వాళ్ళకి మాట్లాడడానికి వీలుండదు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలలో ఒక మంచి దేశంగా, శాంతియుత దేశంగా పేరున్న దేశం ఇది. ఈ దేశానికి మంచి పేరుంది. మహాత్మా గాంధీ లాంటి వారి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒక పద్ధతి వరకు రాహుల్ మన ఇందిరాగాంధీ కూడా ఆ రోజు గెలిచిందంటే బంగ్లాదేశ్ ను విడగొట్టి ఈ రోజు వాళ్ళకు కూడా సుఖశాంతులు కలిగించి, ఇటువంటి పరిస్థితులలో కూడా విదేశాలకు కూడా మనం మద్దతు ఇస్తాం శాంతి భద్రతల కింద. మన దేశాన్ని మనం కాపాడుకోలేమా? ఇది మోడీ గారు చేస్తున్న తీర్పు ఎవరైనా కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైనా కూడా ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి దీనిలో అందరం కూడా భాగస్వాములై ఈ దేశాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి పౌరుని మీద ఉంది. ఇంకోటి శాంతి భద్రతల మీద కూడా మనము మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు రమేష్ గారు మీరు చెప్పినట్లుగా కూడా అటు త్రివిధ దళాల అధికారులు కూడా ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు కూడా క్లియర్ గా అటు పాకిస్తాన్ కూడా ఇండైరెక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఏదైతే ఈ రకంగా మళ్ళీ ఒకవేళ మిస్ఫైర్లు కానివ్వండి, మిస్లీడ్ కానీ చేయడం కానివ్వండి, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మళ్ళీ గట్టి ఆన్సర్ ఇవ్వడానికి అటు ఇండియన్ ఆర్మీ రెడీగా ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రెజెంటేషన్ టైంలోనే క్లియర్ గా చెప్పారు. అయినప్పటికీ కూడా ఏదైతే నిన్న అర్ధరాత్రి జమ్మూపై జరిగిన దాడి మనం అందరం చూసాము. దానికి సంబంధించి ఇండియన్ ఆర్మీ కూడా ఏ రకంగా
విధంగా గట్టి జవాబు ఇచ్చిందో మనం చూసాం. సో దీనికి ఏం చెప్తారు, ఏంటి, ఏమనుకోవచ్చు? ఆల్రెడీ వార్నింగ్లు ఇచ్చినా కూడా ఇంకా డైరెక్ట్ యుద్ధాలకు సై అంటున్నారంటే ఏమనుకోవచ్చు? అది ఆ దేశంలో ఒక పద్ధతి అలాంటివి ఏం లేవండి. ఈరోజు జమ్మూలో జరిగిన సామాన్య ప్రజలను చంపారు. ఎంత దురదృష్టకరమైన దేశం, ఎంత దురదృష్టకర పరిస్థితులు. ఈరోజు ఆ దేశానికి ఒక మంచి చెడు అనే విచక్షణ లేకుండా వాళ్ళనే ప్రోత్సహించుంటే మీరు ఆత్మాహుతి దళాలను కూడా తయారు చేస్తున్నారు. ప్రభుత్వాలే చేస్తున్నాయి. అక్కడున్న పాకిస్తాన్ నాయకులే తయారు చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ట్రైనింగ్ క్యాంపు సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకి డబ్బు సపోర్ట్ ఇస్తున్నారు, ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నారు, అన్ని రకాల సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు షెల్టర్లు ఇచ్చి వాళ్ళకు ప్లేస్లు ఇచ్చి ఈ రోజు దేశాల మీద ఇట్లాంటి సామాన్యుల మీద పడడానికి వాళ్ళకు ఎలాంటి పరిస్థితుల్లో బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా భారతదేశానికి కఠినంగా వ్యవహరించిన అవసరం కూడా ఉంది. ఇంకొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా మనం పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ఘాటైన జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఒకటండి. ఇప్పుడు రమేష్ గారు అంటే ఆల్రెడీ మనం క్లియర్ గా చెప్పడం జరిగింది, ఆత్మరక్షణలో భాగంగానే ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశారు మన ఇండియన్ ఆర్మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఎవరికి అక్కడ పాక్ పౌరులకు కానివ్వండి ఎవరికి కూడా ఏ హాని చేయకుండా కేవలం ఉగ్ర స్థావరాలపైన అటాక్ చేశాము, పక్కా ప్రిసిషన్ స్ట్రైక్స్ జరిగాయి. కానీ ఇక్కడ వాళ్ళు చేసిన అటాక్ లో మాత్రం అటు భారత్ కి సంబంధించి భారతీయులు చనిపోయారు. సో ఏంటి, ఏం చెప్తారు దీనికి? అండ్ ఇంకొకటి, అంతర్జాతీయంగా చూసినా కూడా ఉల్లంఘిస్తున్నట్లుగానే పరిగణించాలా ఏంటి, ఏమనుకోవచ్చు? కంపల్సరీ ఇది అంతర్జాతీయ స్థాయిలో ఇది ఉల్లంఘన. ఏ దేశం కూడా వీళ్ళకి మద్దతు ఇవ్వదు, మద్దతు పలకదు. ఇదైతే గ్యారెంటీ 100%. ఇది